లండన్లో యూదులకు రవాణా సేవలు అందించే 4 అంబులెన్స్లను గుర్తు తెలియని వ్యక్తులు దహనం చేశారు. గోల్డర్స్ గ్రీన్ ప్రాంతంలో తెల్లవారుజామున 1:30 సమయంలో పేలుడు శబ్దం వినిపించింది. దీంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. హర్జోలాహ్ ఆసుపత్రికి చెందిన 4 అంబులెన్స్లు కాలిపోవడాన్ని గుర్తించి ఫైర్ బ్రిగేడ్ సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న వారు చుట్టుపక్కల ఇళ్లను ఖాళీ చేయించి మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. అయితే ముసుగులు ధరించిన 3 వ్యక్తులు అంబులెన్స్లపై పెట్రోల్ పోసి తగులబెట్టినట్లు సీసీటీవీ ఫుటేజీలో రికార్డైంది. మంటలు చెలరేగగానే నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. యూదులపై ద్వేషంతోనే ఈ దాడి చేసినట్లు పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారు. లండన్లో యూదులకు రవాణా సేవలు అందించే 4 అంబులెన్స్లను గుర్తు తెలియని వ్యక్తులు దహనం చేశారు. గోల్డర్స్ గ్రీన్ ప్రాంతంలో తెల్లవారుజామున 1:30 సమయంలో పేలుడు శబ్దం వినిపించింది. దీంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. హర్జోలాహ్ ఆసుపత్రికి చెందిన 4 అంబులెన్స్లు కాలిపోవడాన్ని గుర్తించి ఫైర్ బ్రిగేడ్ సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న వారు చుట్టుపక్కల ఇళ్లను ఖాళీ చేయించి మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. అయితే ముసుగులు ధరించిన 3 వ్యక్తులు అంబులెన్స్లపై పెట్రోల్ పోసి తగులబెట్టినట్లు సీసీటీవీ ఫుటేజీలో రికార్డైంది. మంటలు చెలరేగగానే నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. యూదులపై ద్వేషంతోనే ఈ దాడి చేసినట్లు పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారు.